ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సరస్వతి పుత్రులు యూత్ను సైతం బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న యందమూరి వీరేంద్రనాథ్ గారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గురుగారు ఇందాక అన్నారు యాక్చువల్లీ మాట్లాడుతూ, మీరు ఏదున్నా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. మీ ఒపీనియన్ సెటిల్డ్గా మన ఇండస్ట్రీలో చేసే హీరోస్లు తక్కువ ఉన్నారు లేరు అని. అదేదన్నా బ్లేమ్ ఉంటే యాక్చువల్లీ మా డైరెక్టర్ల మీద వేయాలి సార్. ఎందుకంటే 100% డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే మన ఆర్టిస్టులు అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ సింహ లెజెండ్, అలాగే అగైన్ సరైనోడు. బట్ ఓన్లీ మేము కాన్సన్ట్రేట్ చేయాలంతే, మేము కొత్త సబ్జెక్ట్తో రావాలంతే. వాళ్ళని మేము ఒక మోసగా ఒక 6 పాటలు, ఒక 10 ఫైట్లు వీటితోనే కట్టేయడం వల్ల ఇది జరుగుతుంది తప్ప, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మన వాళ్ళు. మన హీరోలకు ఆ స్టామినా ఉందండి. అలాగే విజయ్ ఆంటోనీ గారు, బేతాళుడు. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి. మాట్లాడాల్సింది స్టేజ్ మీద మాట్లాడడం కాదు, స్క్రీన్ మీద మాట్లాడాలి. ఆ సినిమా స్క్రీన్ మీద మాట్లాడాలి, మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి అనేది బిచ్చగాడు నిరూపించిందండి. అది స్క్రీన్ మీద ప్రతి ఒక్కరిని రంజింప చేసి ఆ తర్వాత ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడడానికి కారణమైంది. దాని ముందు ఎవరూ మాట్లాడలేదు. సో అది సినిమా. అలాగే ఈ బేతాళుడు కూడా తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పి ఆశిద్దామండి. ఎందుకంటే సినిమాలు బాగుంటేనే ప్రేక్షకుడు ఆదరిస్తాడండి. ప్రేక్షకుడు ఆదరిస్తే సినిమా ఆడితేనే, సినిమా పరిశ్రమ బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలంటే సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే ప్రేక్షకుడు కంపల్సరీ ఆదరిస్తాడని అందులో నో డౌట్. ముందుగా విజయ్ ఆంటనీ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే విజయ్ ఆంటనీ గారు మీ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అండ్ స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్ ఎక్సెట్రా వీటితో పాటు, ఎందుకంటే మీరు అక్కడి నుంచి వస్తారు కాబట్టి కొంతమంది డైరెక్టర్ల పేర్లు ధనామని మేము చెప్పలేకపోవచ్చు, రైటర్ల పేర్లు చెప్పలేకపోవచ్చు. కానీ విజయ్ ఆంటనీ సార్ అంటేనే ఇట్స్ ఏ కాన్సెప్ట్. కథ ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకుడు, తెలుగు పీపుల్ హార్ట్లో పెట్టుకుంటారండి. ఇట్స్ క్లియర్. అదే ఎగ్జాంపుల్ మీ బిచ్చగాడు. సో ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా గ్యారంటీ అయి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గ్యారంటీ మంచి కాన్సెప్ట్ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడ పెట్టుకుంటారు. ఇట్స్ క్లియర్. సో అలాంటి మంచి సినిమా ఇది కూడా అవుతుందని చెప్పి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సినిమా గురించి కూడా స్టేజ్ మీద ఇంత మాట్లాడకుండా రేపు హిట్ అయిన తర్వాతే మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే కొంతవరకు తగ్గిస్తూ ఎందుకంటేనండి ఇప్పుడు చూసాం 10 minutes చూసాం. కాన్సెప్ట్ని మనకి అర్థవంతంగా, అంటే ఏదో ఒక సైకలాజికల్గా ఒక గేమ్ అనేది ఒక 10 minutesలో అద్భుతంగా చూపించారు. బేసిక్గా ఆంటోనీ సార్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆ టెంపో అద్భుతంగా మెయింటైన్ చేశారండి. సో తప్పకుండా సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అగైన్ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, నా పక్కన అందరూ ఉన్నారని నాకు పేర్లు తన్మని తెలియదు. హీరోయిన్ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉన్నారండి, నో డౌట్. సో అందరికీ, ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఆడిన తర్వాత డెఫినెట్లీ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ మీ వర్డ్స్.